హలో అండి, వెల్కమ్ టు ఏ టు చెక్ వాయిసెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నాగ చైతన్యకు ఒక పాడలవాటు ఉందట. ఇంతకీ ఆ న్యూస్ అయితే నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి అలవాటో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి వచ్చే వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఏమాయ చేసావే చిత్రంలో ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత పలు చిత్రాలు నటించి మెప్పించారు. ప్రెసెంట్ ఆయన థండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇక చైతు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించారు. అయితే వీరిద్దరు పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీరిద్దరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి చైతును తన ఫోకస్ సినిమాలపై పెట్టాడు. ఇదంతా మనకు తెలిసిందే కదా. అసలు మ్యాటర్కి రమ్మంటారా? అలాగే శోభితతో సీక్రెట్ గా డేటింగ్ కూడా చేశాడు. ఇటీవలే పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకొని అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. త్వరలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతూ దుమారం రేపుతుంది. పైకి సైలెంట్ గా కనపడే చైతన్యకి ఓ పాడు అలవాటు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన దగ్గర ఫ్రెండ్స్ అయినా అమల అయినా దూరం పెడుతూ ఉంటారట. తన మనసు బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగేస్తాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చొని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ తన బాధని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడట. కొన్ని సార్లు అయితే తాగేసిన మూమెంట్స్లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడేస్తాడట. ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బొచ్చుడు వీడియోల కోసం సబ్స్క్రైబ్.